ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 12 లగ్నాల వారికి కూడా మీకు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటప్పుడు కలిగేటువంటి సంకేతాలు, అది మీకు స్వప్న రూపంలోన నిత్యం జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలోని, లేనట్లయితే ఒక్కోసారి మహాదశ మారేటప్పుడు మీ యొక్క లగ్నానికి ఏ మహాదశ వచ్చినప్పుడు ఎటువంటి వాటి ద్వారా వస్తాయి అనేటువంటి దాన్ని మీకు ఎండింగ్లో చెప్తాను. కాకపోతే స్టార్టింగ్లో ఏంటంటే మీ లగ్నానికి పూర్తి వివరణ మాత్రం ఎండింగ్లో ఉంటుంది. బట్ మీ లగ్నానికి మీకు ఎటువంటి సంకేతాలు మంచిని సూచిస్తాయి, ఎటువంటి సంకేతాలు మీకు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, దానికి పరిహార మార్గం ఏం చేసుకోవాలో కూడా చెప్తాను. ముందుగా మేషలగ్నము. మేషలగ్నానికి శుభ సంబంధించినటువంటి మీకు జరగబోతున్నాయి అన్నప్పుడు మొట్టమొదటిగా స్వప్న రూపంలో మీకు కలిగేవి ఏమిటి అంటే, ఒకటి సూర్య భగవానుడు లేదా ఒక వెలుగు వస్తున్నట్టుగా, లేదా ఏదైనా ఒక గురువులు, లేనట్లయితే ఆ పరమేశ్వరుడు దత్తాత్రేయ స్వామికి సంబంధించిన ఏవైనా సంకేతాలు మీకు స్వప్న రూపంలో వస్తాయి, గుర్తుపెట్టుకోండి. రెండవది, ఆ రోజు ఏదైనా ఒక శుభం జరగబోతుంది అన్నప్పుడు మీరు మొట్టమొదట ఏదైనా గురు సంబంధించినవే వింటారు, గుర్తుకు పెట్టుకోండి. లేదా ఒక్కొక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, వీటికి సంబంధించిన సాంగ్ వినడం కావచ్చు, వాటికి సంబంధించిన మాటతో ప్రారంభించడం కావచ్చు, తరచూ అవే చిత్రాలు మీకు కనిపించడం కావచ్చు. సూర్యభగవానుడు లేదా పరమేశ్వరుడు, లేనట్లయితే దత్తాత్రేయుడు, ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మరి కొంతమందికి ఈ మేషలగ్నంలో జన్మించినప్పుడు ఈ మహాదశ కూడా నడుస్తూ ఉంటుంది. అంటే అలాగా గురు మహర్దశ, రవిదశ. సహజంగా కుజుడు కానీ, రవి కానీ, గురువు కానీ మీ యొక్క లగ్నానికి శుభులు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి మిగతా గ్రహాలు ఏవైతే ఉంటాయో ఈ లగ్నానికి శుక్రుడు, బుధుడు, శని, వీళ్ళు పాపులు అవుతారు. మరి పాపగ్రహ మహాదశ నడిచినప్పుడు ఇబ్బంది రావడము, శుభగ్రహ మహాదశ నడిచినప్పుడు మంచి జరగాలి అనేటువంటిది ఒకటి ఉంది. కానీ ఒక్కొక్కసారి రివర్స్లో జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, మీ లగ్నానికి కుజ, రవి, చంద్ర, గురువులు శుభులు, ఈ 4 గ్రహాలు శుభులైనప్పుడు ఇవేవైనా పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉన్నదా అనేటువంటిది తెలుసుకోండి. ఏ గ్రహాలు? కుజ, చంద్ర, రవి, గురువు. ఇవి మీకు పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉందనుకోండి, అప్పుడు మీకు పాప ఫలితాలు వస్తాయి. అప్పుడు మీరు దీన్ని ఎలా తప్పించుకోవాలి, మీరు లక్ష్మీ యోగాన్ని ఎలా పొందాలో కూడా చెప్తాను. అది ఎలాగా అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మీ జాతక చక్రంలో ఆ పర్టికులర్ ప్లానెట్ మహాదశ కానివ్వండి, అంతర్దశ కానివ్వండి, ఏవేవి? రవి, గురు, చంద్ర, కుజ. వీళ్ళు గనక ఇంకేదైనా పాపగ్రహాలు అంటే శని, రాహువులతో కలిసి ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంటుందంటే మహాదశ గొప్ప దశ కదండి. 4వ అధిపతి మహాదశ, పంచమాధిపతి మహాదశ, భాగ్యాధిపతి దశ అనుకున్నది కాస్త లగ్నాధిపతి మహాదశ అనుకున్నది కాస్త స్లో డౌన్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ గ్రహాలు ఏ గ్రహాలతో కంజాయిన్ అయి ఉన్నాయో ఆ గ్రహాల దగ్గర మీరు దీపారాధన చేయండి చాలు. ఇక్కడ ఏమవుతుందంటే పనులన్నీ అవుతున్నట్టుగా అవుతుంటాయి. ఇంకేముంది, మనకి కాంట్రాక్ట్ వచ్చేసింది, నాకు ఈ ఉద్యోగం వచ్చేసింది, నేను ఇందులో సెలెక్ట్ అయిపోయినాను, దాకా వచ్చి వెనక్కి ఆగుతున్నాయంటే కారణం ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు కనెక్ట్ అయినటువంటి సంకేతాలు, శుభ సంకేతాలు ఏవైతే ఉన్నాయో, లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది, లేకపోతే మనకి ఒక ఫ్లో రాబోతుంది, ఫైనాన్షియల్ ఫ్లో రాబోతుంది అని చెప్పి అర్థమవుతున్నప్పుడు ఆగుతున్నాయంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే, ముఖ్యంగా లక్ష్మీ అష్టోత్తరం ఎక్కువగా చేస్తూ, సూర్య భగవానుణ్ణి చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలినియై నమః అనే నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి. అలా చేసినట్లయితే ఏమవుతుందంటే ఇబ్బంది అనేటువంటిది రాదు. అయితే మీ మేషం వారికి కుజుడు గనక పాడయ్యాడు అనుకోండి, అంటే మార్స్ 1 and 8th లాడు కనుక పాడైతే లైఫ్లో అన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి. అంటే చక్కగా అంతా పెద్ద కారు కొనుక్కున్నాము, దానికి ఏదో రిపేర్ వస్తుంది, లేకపోతే దానికి ఏదో డ్యామేజ్ అవుతుంది, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అందుకని ఏంటి, మీ మేష లగ్నం వారు ప్రధానంగా లగ్నాధిపతి కుజుడు అవుతాడు కాబట్టి మీరు ఫస్ట్ మార్స్ ఎక్కడ ఉన్నాడో చూసుకోండి. ఈ రకంగా
మీకు ఈ లగ్నం తెలిస్తే ఈ రకంగా తెలుస్తుంది. అసలు లగ్నమే తెలియదండి, కానీ నాకు ఈ యొక్క సంకేతాల వల్ల నేను లక్ష్మీదేవి వచ్చిందని ఎలా ఫీల్ అవ్వగలను, లేదా లగ్నం తెలియదు కానీ కేవలం రాశి తెలుసు అని అనుకునేటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. అయితే మీకు లగ్నం తెలియని వారికి కూడా ఎటువంటివి అసలు ఏం చేయాలనేటువంటిది కూడా నేను మీకు చెప్తాను. Hi, my name is Gautam and I actually stay in Markajgate itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. ముఖ్యంగా మీరు జన్మించిన లగ్నం అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీ జన్మం జరిగిందో, మీ నక్షత్రం ఏంటో, ఇవేమీ తెలియకపోయినా సరే మీకు సంకేతాలు ఎలా తెలుస్తాయి? ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ గుర్తుపెట్టుకోండి. ఒకటి, స్వప్న రూపంలో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గజేంద్ర మోక్ష ఘట్టం కనుక మీకు రాత్రి ఏదో దుస్వప్నం వచ్చింది, ఉదయం నిద్ర లేచిన వెంటనే కనుక గజేంద్ర మోక్షాన్ని తలుచుకున్నా, గజేంద్ర మోక్ష ఘట్టాన్ని విన్నా వెంటనే ఆ యొక్క దుస్వప్నానికి సంబంధించినటువంటిది ఏదైతే నెగటివ్ ఉందో 100% తొలగిపోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏమిటి అంటే, మీకు ఒక్కొక్కసారి మహాదశలు మారుతుంటాయి. ఇప్పటి వరకు రాహుదశ నడిచిందండి, గురువు వచ్చిందండి అంటారు. గురు మహర్దశ మీకు యోగించింది అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. గురు మహర్దశ యోగించలేదు అనుకోండి, దాని ద్వారా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు పర్టికులర్గా ఏదైనా మహాదశ మారబోతున్నప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి. అప్పుడు చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మహాదశ ఇక్కడ ఏదో ఇవ్వబోతుంది, అది స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది. దాని సిమ్టము మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే పనులు ఆగుతూ ఉంటాయి, లేదా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి, వెళ్ళిన ప్రతి పని అయిపోతూ ఉంటుంది. స్వప్నంలో కూడా అద్భుతమైన స్వప్నాలు వస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడూ కలగనంత, ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళారనుకోండి, ఆ ఆలయానికి వెళ్తే మీకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పరిచయం ఏర్పడి, రాండి సార్ మీరు మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల నేను మీకు చేయిస్తానని, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే అమ్మవారి అనుగ్రహం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, మన మహాదశతో సంబంధం లేకుండా మనం ఉన్నటువంటి గృహంలో ఏదైనా వాస్తుదోషం ఏర్పడుతుంది. అంటే అలాగా నైరుతి, చాలామందికి ఇవాళ రేపు నైరుతి బాల్కనీస్ ఉంటున్నాయి, పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటున్నాయి. నైరుతిలో ఎప్పుడు కూడా స్పేస్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే, మనల్ని రక్షించేటువంటి వ్యవస్థ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దేవత, రెండవది పితృదేవత. ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ కనుక అక్కడ ఉంటే, అంటే పెద్ద పెద్ద కిటికీలు పెద్ద పెద్ద ఓపెన్ చేసేసి పెడితే కనుక ఏమవుతుందంటే, పితృదేవత వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మనల్ని సేవ్ చేసేటువంటి కనెక్టివిటీ, కమ్యూనికేషన్ తగ్గుతుంది. అందుకే పూర్వకాలంలో నైరుతిలో చీకటి గదులు కట్టేవారు. ఎందుకు అంటే, చీకటి గది ఉంటే అక్కడ పితృదేవత ఎనర్జీ బాగా పెరుగుతుంది, మనకు వాళ్ళ బ్లెస్సింగ్స్ లభిస్తాయి, దాని ద్వారా ఇబ్బంది ఉండదు అని. సరే, ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి, ఇప్పుడు ఎక్కడ చీకటి గదులు కట్టుకోగలము అంటే, నైరుతి బెడ్రూమ్ని వీలైనంత మటుకు చీకటిగా ఉంచండి. ఈశాన్యము, తూర్పు, ఉత్తరం అంతా కూడా మంచి వెలుతురుగా ఉండాలి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. దానికి మీరు గమనించవచ్చు, అలా చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఫలితానికి, అలా చేయనప్పుడు ఉండేటువంటి ఫలితం మీరే కళ్ళారా చూస్తారు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహం దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన వల్ల కూడా కలుగుతుంది. అది ఎలాగా అంటే, రోగం రాకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహమే. ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే, దాని నుంచి బయటపడుతున్నామంటే కూడా లక్ష్మీ అనుగ్రహమే. అంటే ఇబ్బంది పడ్డా కూడా బయటపడగలుగుతున్నామంటే. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కొన్ని సంకేతాలు అమ్మవారు మనకి స్వప్న రూపంలోని, అలాగే ఒక్కొక్కసారి మీరు బయలుదేరేటప్పుడు ఏదైనా ఒక సంఘటన, మనం ఒక బ్యాడ్ న్యూస్ వింటాము, లేకపోతే గుడ్ న్యూస్ వింటాము, ఇటువంటి వాటి రూపంలోని, మరియు ఏదైనా గృహంలో మార్పు చేయడం ద్వారా కూడా, అంటే అలాగా ఇంట్లో లక్ష్మీదేవి తిరగాడాలి అంటే ఏం చెప్తారు శాస్త్రాల్లో, ఇల్లు ఎప్పుడు కూడా గొడవలతో ఉండకూడదు. పాయింట్ నెంబర్ 1. గొడవలు లేవు, అంత హ్యాపీగా ఉంటున్నాము, లక్ష్మీ అనుగ్రహం ఉంది. ఇంట్లో ఎక్కువగా మనకి చూడండి, ఒక్కోసారి ఏమవుతుంటుందంటే, ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ అనారోగ్య పాలవుతూ ఉంటారు. అప్పుడు కూడా ఏదో సంథింగ్ నెగటివ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అది న్యాచురల్గా
వాళ్ళకి హెల్త్ బాగాలేదు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ అందరికీ అనారోగ్య పాలవుతున్నారు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంట్లో సింపుల్గా ఏం లేదు, మీరు మనకి గోమూత్రం ఉంటుంది, చక్కగా చల్లి కల్లుప్పు వాటర్లో వేసి కొంచెం పసుపు వీలైతే గంధం కూడా కొద్దిగా వేసి ఒక 15 నిమిషాలు ఆ గోమూత్రం ఉన్న తర్వాత తుడిసేసేయండి. అలా 11 రోజులు చేయండి కంటిన్యూస్గా. అదేవిధంగా బయట ఒక గుమ్మడికాయ లాంటిది కట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇంటికి ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా పడుతుంది. ఎందుకంటే మనము కేవలం మహాదశ అంతర్దశ జాతచక్ర రీత్యా మాత్రమే కాకుండా మనం నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఇవి చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ లక్ష్మీ అనుగ్రహం కలగడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు.